మల్లన్న గారు గత 7-8 నెలల నుంచి మేమిద్దరం కూడా చాలా ఉద్యమాల్లో పాల్గొన్నామంటే మొట్టమొదట బీసీ ఇంటలెక్చువల్ ఫోరం సమావేశం తాజ్ కృష్ణ హోటల్లో పెట్టి మరి బీసీలకు జరుగుతున్నటువంటి అన్యాయాల గురించి ముఖ్యంగా కులగణన చేయకుండా రాష్ట్ర ప్రభుత్వం పంచాయతీ ఎన్నికలకు ఎట్లా వెళ్తుందన్న విషయం గురించి వారికి తెలియజేసి ఆ సంఘాలన్నింటినీ యాక్టివేట్ చేసిన తర్వాత ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం ముందుకొచ్చేసి కులగణన చేసింది. అదేవిధంగా ఇప్పుడు బీసీ సంఘాలన్నీ యాక్టివ్గా ఉన్నాయి కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ముందుకొచ్చేసి మళ్ళీ 42% రిజర్వేషన్ ఇవ్వడానికి ఒక స్పెషల్ అసెంబ్లీ సెషన్ కూడా ఏర్పాటు చేయాలని చెప్పేసి ఆలోచిస్తున్నట్టు పేపర్లో వార్తలు చూస్తున్నాం. ముఖ్యంగా మీ అందరికీ నేను చెప్పేది ఒకటే, గత 77 ఏళ్లుగా బీసీలు అన్ని రంగాల్లో తీవ్రంగా అన్యాయం చేయబడ్డటువంటి వ్యక్తులు. ఈరోజు ఏ రంగంలో చూడండి, రాజకీయ రంగం కావచ్చు, ఆర్థిక రంగం కావచ్చు, సామాజిక రంగం కావచ్చు, విద్యారంగం కావచ్చు, అన్ని రంగాలలో కూడా బీసీలకు తీవ్రమైన అన్యాయం గత 77 సంవత్సరాలుగా జరుగుతూ వస్తూ ఉంది. మనం కొన్ని విషయాల గురించే మనం ఎక్కువగా మాట్లాడుతున్నాం. ఈ రోజు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల గురించి మనం ఇక్కడ మాట్లాడదామని చర్చిద్దామని చెప్పాం. ఇక్కడ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల గురించి పార్లమెంట్ లో అడ్డుకున్నటువంటి వ్యక్తి మన విల్సన్ గారు. పార్లమెంట్ లో ఈడబ్ల్యూఎస్ 3 రోజులలో అప్రూవల్ జరిగింది.